కాపాడాల్సిన పోలీసులే కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు. వైసీపీ నాయకులతో కుమ్మక్కై నిందితులను వదిలేస్తున్నారు. ఏలూరు జిల్లా తిమ్మాపురంలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. గ్రామ శివారులోని ఆలయాన్ని దౌర్జన్యంగా కూల్చివేశారు. దీనిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా 6 వైసీపీ నాయకులపై ఎస్సీ ఎస్టీ సెక్షన్లతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే వారిపై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అనేక సార్లు డీఎస్పీ చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. బాధితుడు గంగాధర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్పీ వైసీపీ నాయకులతో కుమ్మక్కై కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. మధ్యపాటి సత్యనారాయణ గారి మిషన్ పాడేసింది, ఏసీపీ పాడేసిందండి. అమ్మవారి ఆలయం కట్టుకొని ఒక 7 సంవత్సరాల నుంచి చాలా వైభవంగా జరుగుతున్న ఆలయాన్ని తిమ్మాపురం వైసీపీ నాయకులు కొంతమంది దాని మీద దాడి చేసి అమ్మవారి ఆలయాన్ని పాడేయడం జరిగింది. 6:30 నుండి 7 మేము కంప్లైంట్ పెట్టాం. 8:30 నుండి 9:30 లోపల ఉన్న మొత్తం గుడంతా కూడా మొత్తం నేలమట్టం చేసేయడం జరిగింది. వైసీపీ నాయకులు చేయడం వల్ల మేము వచ్చి ఎస్ఐ గారు కంప్లైంట్ పెడితే మేము పైకి డిఎస్పీ గారికి పంపుతామని చెప్పి డిఎస్పీ గారు వచ్చి ఎంక్వైరీ చేసాడు. మా దగ్గరకు వచ్చి ఎవరు పాడేశారు ఏంటంటే పలానా మధ్యపాటి సత్యనారాయణ గారి మిషన్ పాడేసిందండి, ఇలాగా మేము చూసిన సాక్షులంతా ఉన్నాం సార్ అని చెప్పి చెప్పడం జరిగింది. అమ్మవారి పీఠం గారికి పాడేసిన గుడికి వచ్చి ఇంత దుర్మార్గదానంగా పాడేశారు ఏంటని చెప్పి ఆయన ఆశ్చర్యపోయి నేను కేసు ఫైల్ చేస్తానని చెప్పడం జరిగింది. ఎస్టీ ఎస్టీలు కూడా ఇక్కడ ఉండకూడదు, వాళ్ళ వంటలు చేయడానికి అరుకులు కాదు, ఇక్కడ మా ముందు చేతులు కట్టుకొని ఉండాలని చెప్పేసి ఒక వైసీపీ నాయకులు నన్ను దౌర్జన్యం చేసి చాలా అనేక రకమైన ఇబ్బందులు పెట్టడం